టీడీపీ నేతల విమర్శలకు తాడేపల్లిలో వైసీపీ మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల్ కౌంటర్ ఇచ్చారు. ఆగస్టు 9న విజయవాడలో బీసీ వర్గాల సమావేశం నిర్వహించినట్టుగా తెలిపారు. ఈ ప్రకటన తర్వాత టీడీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు జరిగిన న్యాయం, వైసీపీ పాలనలో చేపట్టిన కార్యక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. వైసీపీ హయాంలో 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని, బీసీ విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ వంటి కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు. 9వ తారీఖున బలహీన వర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలహీన వర్గాల నాయకులందరూ, మాజీ మంత్రులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ రాష్ట్ర స్థాయి చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్సీలు, మాజీ రాజ్యసభ సభ్యులు అందరూ కలిసి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల యొక్క ప్రయోజనాల్ని ఈ ప్రభుత్వం ఏ విధంగా దెబ్బతీస్తుంది, ప్రయోజనాలు చేకూరకుండా ఒక సమావేశాన్ని నిర్వహించాలని మేము అనుకున్నాం. దానికి సంబంధించిన ఒక ప్రకటన చేసిన వెంటనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా సంస్థల్లో, మీడియాలో ఉన్నటువంటి స్పోక్స్ పర్సన్స్ గాని, మంత్రులు గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు చేసింది ఏంటి, తెలుగుదేశం పార్టీ బీసీలకు అధికంగా చేసింది అనేటువంటి ఒక ప్రకటన చేశారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంసిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ పాలనలో బీసీలకి ఏ ప్రయోజనాలు జరిగాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏ